ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరలా ఆగస్టు నెలలో 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో, మన ఆరాధన కార్యక్రమాల్లో మీరందరూ పాలుపంపులు పొందారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, మీ కుటుంబీకులు, మీ పిల్లలు అందరూ బాగున్నారని నిత్యము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా క్షేమపరిచి ఆశీర్వదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రాత్రి వేళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున ఎంతగానో మీరు కాపాడి మరలా ఈరోజు ఆగస్టు నెల 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి వేళ నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడి సహాయం చేసి నడిపించండి నాయన. ఎందరో బిడ్డలు, బలహీనులైన బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించండి నాయన. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కార్యక్రమాన్ని మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా దయతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మా పరిచర్య కోసం, మా కోసం కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి వేళ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో వీక్షించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరలా ఈ 2026వ సంవత్సర కాలములో దేవుడు ఆగస్టు నెల 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రి ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగాన్ని శ్రద్ధగా, భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ అపోస్తలుడైన పౌలు గారు
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అనే వాక్యములో చెప్తా ఉన్నాడు. కనుక ప్రభు యొక్క సన్నిధానములో అలాగే దేవుని బిడలమైన మనము చేయుచున్న ప్రార్థన విజ్ఞాపనలు, స్తుతి, ఆరాధన, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చేయుచున్న అన్ని విషయాల్లో మరి మామూలుగా చేయడం కంటే చేతులెత్తి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం ఎంతో మంచిది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఈ రోజున మన అనారోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా 2 కాళ్ళు 2 చేతులు ఆడించాలని, వారు కూడా మనకి ఆరోగ్య నిమిత్తం మరి ఎక్సర్సైజ్గా వారు కూడా చేతులు పైకి కిందకి ఇలా చేయాలని కొన్ని మనకి నియమ నిబంధనలు చెప్తూ ఉంటారు. కనుక ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలని ప్రేమతో ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 134వ కీర్తన మరి 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అని 134వ కీర్తన 2వ వచనములో ఉన్న వాక్యాన్ని మనము చదువుతున్నాను. పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులెత్తి యెహోవాను ఏం చేయాలి? మనం సన్నుతించాలని దేవుని యొక్క వాక్య భాగములు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క సన్నిధానములో చేతులెత్తుట అనేది చాలా మంచిది. చేతులెత్తి ప్రభుని సన్నుతించడం అనేది చాలా మంచిది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైన దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి అనే వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. కనుక ఎజ్రా చిన్న ప్రవక్త, ఇజ్రాయేలు యెరూషలేము క్షేమం కొరకు ఎజ్రా తన 2 చేతులు పైకెత్తి సాయంకాలపు వేళ అర్పణలు కానీ, ఎందుకంటే మోకాళ్ళ మీద ఉండి తన 2 చేతులు పైకెత్తి మరి దేవుని యొక్క వాక్య భాగములో ప్రార్థించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి దేవుని బిడలారా, ఎందుకంటే చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయడం, స్తుతించడం, అలాగే చేతులెత్తి దేవుని ఘనపరచడం మన దేవుని బిడలు విశ్వాసులైన మనందరికీ కూడా ఎంతో మంచిది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం
17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలీకులు గెలిచిరి అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి అమాలీకులు యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి సైన్యాధిపతిగా ఉన్న ఈ వ్యక్తి ఎవరంటే యెహోషువ. మరి మోషే ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు బరువెక్కి కిందకు దింపినప్పుడు అమాలీకులు గెలుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. కనుక మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హూరు అలాగే అహరోను మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక చెయ్యి అహరోను, మరొక చెయ్యి హూరు ఆ చేతులను కిందకి బరువెక్కకుండా, ఎందుకంటే అహరోను హూరు మోషే 2 చేతులను అలా ఎత్తు పట్టుకొని మరి సహాయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా మోషే తన 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు అమాలేకుల మీద ఇశ్రాయేలులో గెలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి చక్కటి ఘనమైన ఆ విజయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అమాలేకుల మీద ఇశ్రాయేలు గెలిచారంటే మోషే 2 చేతులెత్తి ప్రార్థించడం ద్వారానే ఇశ్రాయేలులు గెలవడం సాగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా ప్రార్థించేటప్పుడు మన 2 చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలను ప్రభువు జరిగిస్తూ ఉంటాడు. తర్వాత 2వది కీర్తన భాగాన్ని చదువుతున్నప్పుడు 63వ కీర్తన మరి 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 63వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామాన్ని బట్టి నా చేతులెత్తెదను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ ఉన్నాడంటే తన 2 చేతులు పైకెత్తి యెహోవా నామాన్ని, నీ నామాన్ని బట్టి నా చేతులెత్తి యెహోవాను స్తుతించుచున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 2 చేతులు ఎప్పుడు దాకా అంటే తన జీవిత కాలమంతయు కూడా నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తేదనని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. కనుక 2 చేతులు పైకెత్తి యెహోవాను ఏం చేయాలంటే మనం స్తుతించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులెత్తి దేవుని స్తుతించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు, ఘనమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతూ ఉంది. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు మరి సమాధి నుంచి, మరణా నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆఖరుసారిగా యేసు ప్రభు తన శిష్యులు, తన వెనుకున్న ప్రజలు, స్త్రీలు అందరినీ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంటే బేతనియాకు దాకా తీసుకెళ్ళి వారందరి మీద చేతులెత్తి అక్కడ తీసుకొని పోయి చేతులెత్తి వారందరినీ కూడా ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కనుక మన మందిరాల్లో, మన సంఘాల్లో మరి దేవుని పక్షముగా నిలబడుతున్న నీ సేవకుడు చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నీవు కూడా, ఎందుకంటే ఆ ప్రార్థనలో నీవు కూడా 2 చేతులు ఎత్తి ఏం చేయాలంటే ఏకీవించాలి.
దేవుని మందిరములో, దేవుని ఆవరణములో, దేవుని సన్నిధానములో రెండు చేతులెత్తి దేవుని ఘనపరచడం ద్వారా మనం ఆశీర్వదించబడతామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వెళుతూ వెళుతూ ఆయన రెండు చేతులు పైకెత్తి బేతనియా వరకు వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ వారందరినీ కూడా ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనములో ఉన్న వాక్యాన్ని, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు 3 రోజులు ఆయన మరి పచ్చిక మీద, ఎత్తైన స్థలం మీద, పచ్చిక మీద 3 రాయింబగళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ప్రార్థన అయిపోయిన తర్వాత జనులందరికీ భోజనం పెట్టాలని చూచినప్పుడు అక్కడ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. వాటిని యేసు ప్రభు తన చేతుల్లోకి తీసుకొని తన 2 చేతులు ఆకాశం వైపు కనులెత్తి అక్కడ ఉన్న 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని సెలవిచ్చినట్టుగా బైబిల్ చూస్తున్నాం. వారు పంచిపెట్టినట్టుగా, వడ్డించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా తృప్తిగా, ఎందుకంటే భోజనం చేసి ఇంకా మిగిలినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అక్కడ లెక్కకి 5,000 మంది పురుషులు లెక్కకు వచ్చారు. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, చేతులెత్తి దేవుడు ఏం చేశాడంటే ఆ ఇచ్చిన దానిని 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువే ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మన 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకి ప్రతి ఒక్క కార్యానికి 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడం ఎంతో మంచిది అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసు ప్రభువే సాక్షాత్తు మన సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు కనులెత్తి 2 చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అప్పుడు జనులకు పంచిపెడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, మనం కూడా మన 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో, విలాప వాక్యముల గ్రంథములో ఒక చక్కటి మాట కనపడుతూ ఉంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి విధి మగనును ఆకలి కొనిన వారు మూర్ఛిల్చున్నారని వాక్య భాగములో చెప్తున్నాడు. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనములో కుటుంబములో ఉన్న మరి స్త్రీ కానీ పురుషుడు కానీ, మీ పిల్లలు, మీ కుటుంబం నిమిత్తం, ఎందుకంటే రేయి మొదటి జామునే లేచి, ఎందుకంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ 2 చేతులు ఎత్తి దేవునికి ఏం చేయాలంటే మొరపెట్టాలని వాక్య భాగంలో చెప్తున్నాడు. అంటే 2 చేతులు పైకెత్తి నీ కుటుంబం కోసం నీవే దేవుని దగ్గర ప్రలాపించి విజ్ఞాపన చేసి, ఎందుకంటే ప్రలాపించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాం.
నీ 2 చేతులు ఎత్తి నీ కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదో, ఎవరు మారు మనసు పొందలేదో, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో నీ 2 చేతులు పైకెత్తి నీ కుటుంబ ఆశీర్వాదాన్ని గురించి నీవే ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కుటుంబం కోసం ప్రార్థించాలి. ఎవరి కుటుంబం కోసం వారే ప్రార్థించాలి. యోబు తన కుటుంబం కోసం ప్రార్థించుకున్నాడు. నోవాహు తన కుటుంబం కోసం ప్రార్థించుకున్నాడు. అబ్రహాం తన కుటుంబం నిమిత్తం ప్రార్థించుకున్నాడు. రాత్రి వేళ మన కుటుంబం నిమిత్తం మనమే ప్రార్థించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులను చాపునని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో ఆ దీనులను మనం కనికరించి వారికి మన 2 చేతులు చాపి వారికి సహాయం చేయాలని ఇక్కడ వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. అలాగే దరిద్రుల పట్ల కూడా తన చేతులను ఏం చేయాలంటే చాపి సహాయం చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చేసిన సహాయం ఊరికనే పోదు. చేసిన మేలులో ఎప్పుడో ఒకప్పుడు మనకు కలిసి వస్తాయి. కనుక దీనులను కనబడినప్పుడు చేతులు ముడుచుకోకూడదు. దీనులకు మన చేతులు చాపాలి. దరిద్రుల పట్ల మన చేతులను చాపాలి. చాపి వారిని ఎంతో కొంత ఆదుకోవాలి. వారికి ఆర్థికంగా కానీ, ఎందుకంటే ఆర్థికంగా వారికి ఎంతో కొంత మనం సహాయపడాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, దీనుల పట్ల మన చేతులు చాపాలి. దరిద్రుల పట్ల మన చేతులను చాపాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే అలా చేయడం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాలు దేవుడు మనకి జరిగిస్తూ ఉంటాడు. చివరిగా లోకాసువార్త 23వ అధ్యాయము, లోకాసువార్త 23వ అధ్యాయము 21వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. వారు వీరిని సిలువేయము సిలువేయమని కేకలు వేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. 23వ వచనం. అయితే వారు ఒక ఆయనని పట్టుకోగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువేయమని అడగగా వారి కేకలే గెలుచునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుని సిలువేయడానికి యేసు ప్రభు యొక్క స్వజనుడు యూదులు, మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏకమై వారి 2 చేతులు పైకెత్తి పెద్దగా ఏం చేశారంటే కేకలు వేశారు. ఏమని కేకలు వేశారంటే బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయాలి, యేసుని సిలువ వేయాలని వారు కేకలు వేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. చివరికి వారి కేకలే గెలిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మొదట చెప్పిన 6 మాటలు కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ చివరిగా 7వ మాట చెప్పిన మాట అది మనం వ్యతిరేకించవలసింది. ఒక్కొక్కసారి మనం కూడా ఎవరికైనా కీడు చేయడానికి, ఎవరికైనా అపకారం చేయడానికి, ఎవరినైనా నిందించడానికి మన 2 చేతులు పైకెత్తి వాళ్ళు నిందిస్తూ ఉంటాం. తప్పు దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభుని కూడా సిలువ వేయడానికి వారి 2 చేతులు పైకెత్తి కేకలు వేశారు. అలా చేయడం ద్వారా వాళ్ళు ఏమీ ఆశీర్వదించబడలేదు. అర్థమైందా? కనుక రాత్రి వేళ వారు ఎంతో ఇప్పటికింకా కూడా, ఎందుకంటే ఆ వేసిన కేకలు అక్కడ వినపడతా ఉన్నాయి. అందుకే వాళ్ళకి నెమ్మది లేదు. కనుక రాత్రి వేళ దేవుని బిడలారా, మన జీవితంలో ఎందుకంటే ఒకరిని చెరపడానికి ఎప్పుడు కూడా మన చేతులు పనిచేయకూడదు. ఎందుకంటే ఒకరిని బాగు చేయడానికి, ఒకరిని బలపరచడానికి,
ఒకరిని ఆదరించడానికి, కనికరించడానికి, సహాయం చేయడానికి మన చేతులు ఎత్తాలి. కానీ ఒకరిని పాడు చేయడానికి ఎప్పుడు కూడా మన చేతులు ఎత్తకూడదు. దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మన 2 చేతులు పైకెత్తి మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మన 2 చేతులు పైకెత్తి ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఎప్పుడు కూడా మన 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. మన 2 చేతులు పైకెత్తి మన కుటుంబ ఆశీర్వదించబడాలని మనం ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాం. మన 2 చేతులు పైకెత్తి దీనులకు, దరిద్రులకు సహాయం చేయడానికి ఎప్పుడు మన చేతులు ఖర్చు చేసుకోకూడదు. మన 2 చేతులు చాపి దీనులకు, దరిద్రులకు సహాయం చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. 7వది, ఒకరిని చెరపడానికి, ఒకరిని పాడు చేయడానికి ఎప్పుడు మన చేతులు ఎత్తకూడదు. కనుక ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని మీ హృదయములో భద్రపరుచుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయనా నీకు వందనాలు. రాత్రి వేళ అయా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి నడిపించండి నాయన. ఈ రాత్రి ప్రభువా మీ వాక్యాన్ని విన్నాం. మా 2 చేతులు పైకెత్తి నేను స్తుతించడం ద్వారా ఎంతో గొప్ప కార్యాలు చేస్తామని వాక్యాన్ని విన్నాం. వినని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడనిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలన్నీ తెలియపరచండి, మా కోసం ప్రార్థించండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి దేవుని యొక్క ఈ పరిచర్యలో మీరు కూడా సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.